చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపడం మాత్రమే కాదు, పాన్ ఇండియా హీరోగా ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో విజయ్ సాధించిన ఘనత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇతడి గురించే మాట్లాడుకుంటున్న వైనం. ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించడం అంతేకాకుండా విజయ్ రాజకీయంగా కొత్త జీవితాన్ని ఆరంభించినట్లుగా తెలుస్తోంది అంటూ విజయ్కి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో రకరకాలుగా, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇలాంటి సమయంలోనే ఆయన వ్యక్తిగత జీవితంతో సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇంత తక్కువ స్థాయిలోనే ఇంత ఘన విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న వైనం. మరి అలాంటి ఈ స్టార్ హీరో విజయ్ చెల్లెలికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ స్టార్ హీరో విజయ్కి ఒక చెల్లెలు కూడా ఉండేది. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ను ప్రారంభించి సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా, యంగ్ హీరోగా, సూపర్ స్టార్గా ఎదిగిన హీరో విజయ్ కుటుంబ నేపథ్యాన్ని గనక చూసుకున్నట్లయితే, ఇతని తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మరియు తల్లి శోభ, వీళ్ళిద్దరూ సినిమా రంగానికి చెందిన వాళ్ళే. తండ్రి తమిళ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గాను, తల్లి సింగర్ గాను మరియు స్టోరీ రైటర్ గా ఇద్దరు సినీ నేపథ్యంతో కూడుకున్న వాళ్ళు అవ్వడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు హీరో విజయ్. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తనకి ఒక చెల్లెలు ఉండేది. చెల్లెలి పేరు విద్య. తనకి తన చెల్లెలంటే పంచ ప్రాణాలు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే చెల్లెలతో కలిసి ఆడుకోవడం, చెల్లెలకి దగ్గరుండి తానే అన్నం తినిపించడం, ఆడుకోవడం, ఇలా చెల్లెలతో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడట. అలాంటి తన చెల్లెలంటే తనకి చాలా ప్రాణమని, ఒకానొక సందర్భంలో అంటే తనకి 10 ఏళ్ల ఉన్న వయసులో ఏం జరిగిందో తెలియదు కానీ అకస్మాత్తుగా చెల్లెలు అనారోగ్య పాలు అయ్యి తన చేతిలోనే కన్ను మూసిన వైనం. ఆ సంఘటన ఆ చిన్న వయసులో 10 ఏళ్ల వయసు ఉన్న హీరో విజయ్ని బాగా కుదిపివేసిందట. ఎప్పుడైతే తన చెల్లెలు అలా తనకి దూరమైందో, తన చేతుల్లోనే కన్ను మూసిందో, ఆ సంఘటనతో అప్పటి వరకు ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ చాలా బాగా మాట్లాడుతూ ఉండే విజయ్ కాస్త పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ కామ్గా చాలా సైలెంట్గా ఉండేవాడట. అందుకే ఇప్పుడు కూడా సాధారణంగా విజయ్ గురించి అడగగానే అతడి గురించి తెలిసిన చాలా మంది విజయ్ చాలా మోమాటస్తుడని, పెద్దగా ఎవరితో మాట్లాడని, ఇలా పబ్లిక్లోకి వచ్చినప్పుడు అతడు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అని చాలా మంది అన్నప్పటికీ, ఇక అతని తల్లిదండ్రులు చెప్పుకొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడు విజయ్ని ఇప్పుడు విజయ్కి ఎలాంటి సంబంధము లేదని, చిన్నప్పుడు విజయ్ ఎంతో యాక్టివ్గా అందరితో మాట్లాడుతూ ఉండే ఒక యాక్టివ్ చైల్డ్ అని, కానీ తన పంచ ప్రాణాలు అయిన తన చెల్లెలే తన చేతిలోనే కన్ను మూయడంతో ఆ సంఘటనతో పూర్తి డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా తయారయ్యాడు అంటూ చెప్పుకురావడం జరిగింది. పైగా హీరో విజయ్ కి తన చెల్లెలంటే ఎంత ఇష్టం అంటే, పోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ తాను తన చెల్లెల్ని మర్చిపోలేకపోవడంతో చెల్లెలి జ్ఞాపకంగా తనకి పుట్టిన కూతురికి దివ్య అని పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు, తాను కొనుక్కున్న తన ఇంటి పేరు కూడా విద్యా విజయ్ అని, తన కారుకి కూడా తన చెల్లెలి బర్త్డే వచ్చే విధంగా కారు నెంబర్ కూడా పెట్టుకోవడం జరిగిందట. అలా తన జీవితంలో ఏర్పడ్డ విషాదమైన సంఘటన తన చెల్లెల్ని తన చేతుల్లోనే కోల్పోవడం అని, ఆ సంఘటన ఇప్పటికీ విజయ్ని కుదిపివేస్తూ ఉంటుందని, అందుకే చెల్లెలి జ్ఞాపకంగా తన కూతురికి తన చెల్లెలి పేరు వచ్చే విధంగా, చెల్లెలి పేరు విద్య అయితే తన కూతురు పేరు దివ్య అని, తన ఏ పని ప్రారంభించినా చెల్లెలి జ్ఞాపకార్థంగా చేస్తూ ఉంటాడు అంటూ, ఇలాంటి నేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో హీరో విజయ్ తల్లిదండ్రులు స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. అలా మరి స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తూ పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్న స్టార్ హీరో విజయ్ కాస్త అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసిన నేపథ్యంలోనే విజయ్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే విజయ్ చెల్లెలు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం కూడా ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.